ఇకపై ప్రతి ఏటా సొంతంగా అవార్డులు ఇవ్వాలని తెలుగు ఫిలిం ఛాంబర్ తీసుకున్న డెసిషన్ సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్కు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఫిలిం ఛాంబర్ స్వయంగా అవార్డులు ఇస్తామనడం వెనుక మతలబ్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. అసలు గద్దర్ అవార్డులపై ఇండస్ట్రీ వైఖరి ఏంటి? ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నటీనటులు, సినీ కళాకారులకు ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి నటుడి ఇల్లు, థియేటర్ల దగ్గర ప్రత్యేక జెండాను ఆవిష్కరించాలని కూడా నిర్ణయించారు. జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. అయితే ప్రతి ఏడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన సినిమాలకు, నటీనటులకు ఛాంబర్ తరపున అవార్డులివ్వాలనే నిర్ణయం సినీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఇచ్చే గద్దర్ అవార్డులతో పాటు ఇవి కూడా కంటిన్యూ అవుతాయని ఛాంబర్ పెద్దలు చెప్తున్నారు. అయితే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఫిలిం ఛాంబర్ అవార్డులిస్తామని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. మోహన్ గారు, భరత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఛాంబర్ నుంచి బేసిక్ గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్స్ చేస్తాయి. అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. అన్ని కనుక కలిపి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేసి ఈవెంట్ కూడా బాగుంటుంది. అందరికి అన్ని శాఖలు కలుపుకునేటట్టు ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరపున సినిమా వాళ్లకు నంది అవార్డులు ఇచ్చేవారు. ప్రస్తుతం అటు ఏపీ గాని ఇటు తెలంగాణ సర్కార్ గాని ఎలాంటి అవార్డులు ఇవ్వటం లేదు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో ప్రతి ఉగాదికి గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అవార్డుల రూపకల్పన, విధి విధానాల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి నటీనటులను ప్రశంసించేలా అవార్డులు అందజేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. తెలుగు పరిశ్రమను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గద్దర్ అవార్డులు అందజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఓవైపు ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంపై కసరత్తు చేస్తున్న సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ స్వయంగా తామే అవార్డులిస్తామని ప్రకటించడం కొత్త డిబేట్కు దారితీసింది. దీని వెనుకున్న మతలబేంటన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులిస్తామని చెప్పినప్పటికీ కొత్తగా ఫిలిం ఛాంబర్ అవార్డులెందుకు అనే చర్చ సినీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గద్దర్ పేరిట అవార్డులివ్వటాన్ని సినీ పరిశ్రమలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారా? అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం నచ్చలేదా? ఫిలిం ఛాంబర్ డెసిషన్ వెనుకున్న రీజన్ ఏంటి అనేది ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా గద్దర్ అవార్డంటే చిన్నచూపు చూస్తున్నారా అని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. లేక గద్దర్ను తక్కువ చేసేలా ఫిలిం ఛాంబర్ అవార్డులిస్తామని ప్రకటించిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అంటే ఈ ప్రకటన వెనుక నంది అవార్డులనే కంటిన్యూ చేయాలనే సంకేతమేదైనా ఇచ్చారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇన్నేళ్లు లేంది ఫిలిం ఛాంబరే స్వయంగా అవార్డులివ్వాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఎందుకిలా ఆలోచించారనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. గద్దర్ పేరుతో ప్రభుత్వం ఇచ్చే అవార్డులు తీసుకోవటం ఇష్టం లేకపోవటం వల్లే వాళ్లకు వాళ్లే అవార్డులిచ్చుకుంటున్నారా అనే విమర్శలొస్తున్నాయి. ఫిలిం ఛాంబర్ అవార్డుల వ్యవహారంలోనూ ఏవైనా డబ్బు లావాదేవీలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవార్డుల పేరిట వసూళ్లు చేయనున్నారా అనే కోణంలోనూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ అవార్డుల్లోనూ రాజకీయ కోణాలు, లాబియింగ్లు, ఇతరత్ర ఆరోపణలున్న పరిస్థితుల్లో వాళ్లకు వాళ్లే అవార్డులిచ్చుకోవటమేంటి? వాటినెలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏదేమైనా తెలుగు ఫిలిం ఛాంబర్ అవార్డుల నిర్ణయంపై తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్ బి నర్సింగ్రావు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.